ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నిర్మాణం విషయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHIA 2 గిన్నీస్ రికార్డులు సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో 24 గంటల్లో 10,675 మెట్రిక్ టన్నుల బిట్యూమనస్ కాంక్రీట్ నిరంతరాయంగా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా 24 గంటల్లోనే 28.95 కిలోమీటర్ల రహదారి ఏర్పాటైందన్నారు. బిట్యూమనస్ అంటే కంకర రాళ్లు, తారును 150 నుంచి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోడ్డుపై వేసి రోలర్లతో తొక్కిస్తారు. ఆరిపోయిన తర్వాత అది చాలా గట్టిగా మారుతుంది. సాధారణ రోడ్ల కంటే బిట్యూమనస్ రోడ్లు అత్యంత ఖరీదైనవి. జాతీయ రహదారుల సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ఈ అద్భుతమైన ఘనతను సాధించింది. ఈ అసాధారణ విజయం ఇంజనీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీంల అంకితభావంతో సాధ్యమైందని సీఎం అన్నారు. NHAI నిర్దేశించిన అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే ఈ రికార్డును నెలకొల్పడం విశేషం. ఇదే ఉత్సాహంతో ఈ ప్రతిష్టాత్మక కారిడార్లోని ప్యాకేజీ 2-3లలో మరో 2 గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించేందుకు టీం సిద్ధమవుతోంది. భారతదేశం నిర్మిస్తోంది, ఆంధ్రప్రదేశ్ అందిస్తోంది అనే నినాదానికి ఈ ప్రాజెక్ట్ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని చంద్రబాబు కొనియాడారు.